జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్లు ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అనుకుని అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ పడి ఎందుకు చెప్పు డిస్కషన్, అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లల్లు, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. చీ చీ చీ, దా జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. చీ 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 చీ, మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. తెలుసు, నీ పుట్టినరోజని తెలుసు. కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు, త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద 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 పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. బంగారం బయటికి. ఏంటి భార్యమణి ముడిగా కూర్చున్నా? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం.
హలో. ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదేంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం. కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. అమ్మయ్య, వచ్చేసాం. నమస్కారం నమస్కారం అమ్మా, నమస్కారం నమస్కారం బావగారు. బాగున్నావు అమ్మా నెమ్మదిగా దిగు. ఏయ్ నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా మెల్లిగా దిగు, మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంప తీసి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బెబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు, మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లని జాగ్రత్త లోన తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో, అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా? టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చ. ఏంటే మా చెల్లొస్తే ఆ లుక్కు? చూడు, మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆడ తీసుకురా పో. చీ 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 చీ. అమ్మా రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? రా రా. అమ్మా, కారు తద్దుకోమ్మా. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు, ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా డాక్టర్, నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపిస్తున్నానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలో. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్. బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలావు తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్ గా జరిపిస్తాను. అలాగా? ఆయా అంతే రిచిగా ఆ దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు. జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతావని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. సై, నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. అందుచేత మాలో ఎవరెవరు నీకు కిడ్నీలు ఇవ్వడం అనేది కల. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఇది తీవ్రమైన మెంటల్ షాక్.
లెవెల్లో చేస్తే మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగా నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000? అలా చేస్తే నన్నందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా? చిచి లల్లు లల్లు, నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా, వెళ్ళు. పెద్దోడా, నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గాని నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు, చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తామో, అదిరిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరేయ్, ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, 15 లడ్లు, వివేశ్వరం పూతరేకులు. భీమవరం. కరెక్ట్ కరెక్ట్, సరిగ్గా రాయ్. ఇంకా ఒరేయ్, మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి, డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని. ఏమైనా కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళాం పడుకుంది. ఏవంది? మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు, చెబుతావా నేను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెధవ. చూసావమ్మా, ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగా అయిపోయిందిరా నా బతుకు. పెద్దోడా, ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా, ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం? అవును నానా, నానా, నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు. అమ్మా, నాకు ఇష్టం లేదు. తప్పుకోవే, నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్? నీ లుక్ ఏంటి? నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా అని అర్థం. నేను ఎదవనే. నేను ఎదవని నువ్వే డిసైడ్ చేస్తావుంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే, ఇప్పుడు ఎంత పనిచేసావు నిన్ను. నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు? ఎవరైనా చేస్తాను రా, ఎవరైనా చేస్తాను. లోపలికి రండిరా, నా మాట వినండిరా. ఏంటి, నేను రాను. ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతాడా? చంపుతావురా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేమింత ముద్ద పాడిస్తే తిరిగిపడి కుక్కవరా నువ్వు. అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కొంపలో ఉండడానికి. నడురా, బయటికి నడు. వాడిని వెళ్ళమనద్దు. కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను. ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. ఆస్తి పంచమని వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను. అంతే. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏ పద్ధతిగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపుతో కిందకి రా, వచ్చి చెప్పు. నేనెవరినో, ఎవరికి పుట్టారో చెప్పు. చెప్పమ్మా. పెళ్ళాడిన గంగి గోవుగాథ గుండె రగిలిపోయేలా సాటి చెప్పనా? ఎంత అనుభవించిందో అంతులేని బాధ, మరపురాదు కన్న తల్లి నరకయాతన. ఓర్పు తప్ప తూర్పు లేని ఆ తల్లికి ఆర్పలేని నిట్టూరు పెతోడైనది. ఆ వెదకే నే కొడుకై మోశాను చిటి. పెద్ద పులి
కంగిగోవు గాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నరకయాతన విషము చిమ్మగా మనువు అంటే నా తల్లికి మరణమైనది అగ్ని సాక్షి కూడా సిగ్గుపడినది వేద మంత్రమే నిత్యం రోదనైనది నేలకు సైతం సహనం చచ్చే హింసను తానే సహించిన రెక్కలు రాని కొడుకును చూస్తూ ఆ నరకాన్నే భరించిన భర్త చేత చావు తప్పలేదే పెద్ద పులిని పెళ్ళాడిన నా కూతురు ఓ కుర్రాన్నేసుకుని నీ బస్సు ఎక్కుద్దయ్యా. రేట్ ఎంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్, నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లాడ్జ్ ప్యాసింజర్లు అన్నమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం. నా రేటు 5000, ఓకేనా? నమస్తే. ఏంట్రా ఇది? ఏంటిది? రెడ్ లైన్. లైన్ రెడ్ లైన్ కదా? నీ బార్డర్ అదే కదా? దాహంగా ఉంది, మంచి నీళ్ళురా. ఫ్రిడ్జ్ లో ఉన్నాయిరా. జింగిల్ జింగిల్ జా. రంగా, ఒరే రంగా, తలుపు తీరా. రంగా, రంగా, నిన్నేరా. ఏమిట్రా తలుపేసుకున్నావు? వీడు బయటకు వెళ్ళడం తెలుసు. అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా? పదండి పడుకుందాం. రే, నువ్వు గొప్ప చిలిపోడివిరా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా. మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా వాడు మొహం చాటేస్తున్నాడు. నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యిందేదో అయ్యింది, రండి కాళ్ళకి దండం పెడదాం. ఓ పని అయిపోతుంది. ఇక్కడ ఆపే. ఏమంటారో ఏంటో. ఇక్కడ సీను మొత్తం నీదే. కాస్త
తరుకోలా ఉంది. పద. జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది. వెళ్ళాను. ఆటో తీసుకురా అంది, తీసుకొచ్చాను. ఎక్కువ అంది, ఎక్కాను. మీ ఇంటికి తీసుకెళ్ళు అంది, తీసుకొచ్చాను. ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు. రాము అంటే నాకెంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు. తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం. నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం. అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను. మా నాన్నను కాదనుకొని ఇక్కడికొచ్చాను. ఆశీర్వదించండి. ఆగు. నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు. వద్దమ్మా, వద్దు. ఈ నమస్కారాలొద్దు. అబ్బా, ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ, బంగారు గనుల్లాంటి మేమున్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతును తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న. చూడమ్మా, వీళ్ళిద్దరి తర్వాత ఈ ఇంటికి నేనే పెద్దని. నేను ఆశీర్వదించనా? మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం. చా సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని, తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు. నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా? ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు. నా గాలి తీకే నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో ఒకడు వాగాను. ఆగు. మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే? బంగారానికి గీట్రాయి ఉంటుంది. అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు. మీరు కొన్నాళ్ల పాటు గీట్రాలుగానే ఉండండి. నాకు పెళ్లి కూడా అక్కర్లేదు. నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కోడలుగా స్వీకరించండి. చూడమ్మా, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా. పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా. నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు. మీరా ఎంతసేపు అయింది వచ్చి? మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది. దేవుళ్లను చూసింది. 100 రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు. లక్ష్మీదేవికి కేర్ ఆఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ. మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. నా తల్లి ఈ ఇంట్లోనే ఒక తల్లి, తాతమ్మ కూడా కావాలని నా ఆశ. వస్తాను. ఎంత గండం గడిచింది. ఎందుకింత అగాయిత్యం చేసావు? చెప్పమ్మా. అన్నయ్య ఆపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. అన్నయ్య అతన్ని కొట్టి చంపేస్తాడేమని భయం వేసింది. నీ భయం ఇదొక్కటేనా? ఇంకేమైనా ఉందా?
మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయారు కొడుకును కొడతారా? ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడనిన్నట్లు నడిపేస్తాను. నేను మంచికి కన్నడ కంటి ఇలవను, చెడుకు చందన స్మగ్లర్ వీరప్పన్ని. కొట్టింది కాక అడగడానికి వచ్చారా? జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం. క్షమించను. ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను. ప్రధానమంత్రి ఏమో. అలాగా. హలో. ఓ నువ్వా? మా ప్రసాద్ను కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా. నా బావమరిది అమెరికా నుంచి. అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు మీకు? చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీలో ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవాడ నాకు చెయ్యి వేస్తాడు. వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. చిచ్చే. వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటిదో. కప్పు కొడుతుంది. బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. వెళ్ళండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా? నిన్ను ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం, పక్కింటోడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చిందే. ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? అదే ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చెయ్యేస్తాను. మగాడే కదా, పోలే మీరు ఊరుకుంటారా? రంగా